హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాగరాజ కొత్తపల్లి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ ఫెస్టివల్ని బాగా ఎంజాయ్ చేశారా? అందులోనూ సండే వచ్చింది కదా, పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నిన్నైతే మేము చాలా హడావుడండి. మార్నింగే ఇల్లు శుభ్రం చేసుకోవటం, దేవుడు పటాలు శుభ్రం చేసుకోవటం అంతా బాగా హడావుడైపోయింది. మా పెద్ద బాబు వెళ్ళి పూలు అన్నీ తీసుకొచ్చాడు, పూజ చేసుకున్నాము ఇంట్లోనే. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేము నిన్నటి వీడియోలోనే నేను మీకు చెప్పానండి, ఈరోజు తొలి ఏకాదశి నాకు చాలా బాగా గుర్తుంటుంది, ఈ తొలి ఏకాదశి అని చెప్పి. అదెందుకో నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి. ఈరోజు అయితే ఒక వెహికల్ బై చేద్దామని వెళ్తున్నామండి. ముందే అనుకున్నాము, ఇంకా ఈరోజైతే ఓకే మంచిది, పిల్లలకి కూడా సండే వస్తుంది, కన్వీనియంట్గా ఉంటుంది మనకి అని చెప్పి మేమైతే అనుకున్నాము. అడిగామన్నమాట, పండగ కదా మీరు వెహికల్ ఇస్తారా ఈరోజు మాకు అని. వాళ్ళు పర్లేదండి అని చెప్పి ఈరోజే తీసుకోమన్నారు. చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ మూమెంట్ అయితే మాకు. ఇక్కడ వచ్చేసరికి మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళే దారిలో రైల్వే గేట్ పడిందండి, అందుకని చెప్పి ఆగాము. ఇక రైల్వే గేట్ పడ్డప్పుడు తెలిసిందే కదా, కామన్ థింగ్ అనమాట, ఇటు సైడ్ వాళ్ళు అటు రారనమాట. బిజీగా రష్గా వస్తూ ఉంటారనమాట. ఇక్కడైతే వెళ్ళేటప్పుడు ఒక క్లిప్పింగ్ తీసుకున్నామండి, అదే నేను మీకు యాడ్ చేశాను. దాదాపు మ్యాక్సిమం షోరూమ్ దగ్గరికి రీచ్ అయిపోయామండి. ఎర్లీ మార్నింగ్ 7:30 కల్లా రీచ్ అయిపోయాము. అందుకే హడావుడి అయిందని చెప్తున్నాను. పిల్లలకి ఇంకా నేను టిఫిన్ కూడా పెట్టుకోలేదు ఆ టైంకి. మ్యాక్సిమం ఇలా వెహికల్ తీసుకున్నప్పుడల్లా మార్నింగ్ సెక్షన్ అయితే కనుక నేను టిఫిన్ పెట్టనండి పిల్లలకి. ఆ పూజ అంతా అయిన తర్వాత, వెహికల్ తీసుకున్నాక అంతా అయిన తర్వాత నేను టిఫిన్ సెక్షన్ అయితే పెడతాను పిల్లలకి. ఇక్కడైతే మార్నింగ్ స్టార్, ఇంటర్సిటీ బస్సులన్నిటికీ ఛార్జింగ్ పెట్టే ఆఫీస్ అంటండి ఇది. అందుకని బాబు చెప్తూ ఉన్నాడు నాకు, ఇది వీడియో తీయమ్మా అని చెప్పి. ఇప్పుడైతే షోరూమ్కి రీచ్ అయిపోయాము. మేమైతే వచ్చామండి 7:30 కల్లా. పాపం ఫెస్టివల్ కదా, వాళ్ళు మన కోసమే తీస్తామన్నారు, ఇంకా రాలేదు. ఇక కాల్ చేసి వెయిట్ చేసాం కొంచెంసేపు, తర్వాత వచ్చి ఓపెన్ చేశారనమాట. ఇక్కడైతే అన్ని రకాల ట్రాక్టర్స్ని నేను మీకు అయితే క్లిప్పింగ్ తీసి పెట్టాను. ఓల్డ్వి ఉన్నాయి, న్యూవి ఉన్నాయండి. ఓల్డ్ వచ్చేసరికి ఎక్స్చేంజ్ చేసుకుంటారంట, ఇంకా ఆ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఇక మన వెహికల్ వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది, క్లీన్ చేసి నీట్గా మొత్తం ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని ఇస్తామని చెప్పారు. ఇక వెయిట్ చేస్తూ ఉన్నాము మన వెహికల్ కోసం. ఇక్కడైతే వాటర్ వాష్ చేస్తున్నారు మన వెహికల్కి. ఇంకా మా పిల్లలైతే అసలు వెహికల్ ఏదైనా సరే మనం కొత్తది కొంటున్నాము అంటే ఫుల్ ఎగ్జైట్ అయిపోతారన్నమాట. ఎప్పుడు 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 అని చెప్పి ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉంటారు. ఇప్పుడైతే మా పిల్లలిద్దరూ అదే ఎగ్జైట్మెంట్తో ఉన్నారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడైతే నాకు ఈ వీడియో చాలా బాగా నచ్చిందండి. వీడియోలో ఈ పార్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పటి వరకు ట్రాక్టర్స్ తీసుకున్నాము, కానీ ఎప్పుడు ఇలాంటి మూమెంట్ అయితే ఫేస్ చేయలేదు. ఇచ్చేవాళ్ళు కామన్గా నిమ్మకాయలు తొక్కిచ్చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళము. ఇక్కడ మాత్రం శాల్వా కప్పి ఒక చిన్న సన్మానం లాగా అనిపించింది నాకు, చాలా ప్రౌడ్గా అనిపించింది మాకు ఆ మూమెంట్. ఇక్కడ వచ్చేసరికి ఇదేనండి మన ట్రాక్టర్. ఇంకా మా పెద్ద బాబు అయితే మన వ్యూవర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి ఇది చూపిద్దాము అని చెప్పి ఎవ్రీ మూమెంట్ తీయమంటున్నాడు. ఎవ్రీ మూమెంటు మా లైఫ్లో మీకు షేర్ చేస్తున్నాము. మన కంటెంట్ కనుక నచ్చుతుంటే మీరు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోస్ అన్నీ మీ దాకా రీచ్ అవుతాయి. నా కంటెంట్ కనుక మీకు నచ్చుతుంటే మన ఈ వీడియోని షేర్ చేయండి. ఇక్కడైతే ఇక స్టార్ట్ అయిపోయామండి, ఆయిల్ కొట్టించుకుంటున్నాము. ఫస్ట్ వెహికల్ తీసుకున్న తర్వాత ఆయిల్ ఫిల్ చేయించుకొని మేము టెంపుల్కి బయలుదేరుతాము. ఇంకా టెంపుల్కి రీచ్ అయిపోతామండి. ఇక్కడైతే మా అత్తయ్యను మా బాబు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ గ్యాప్లో. మా చిన్నబాబు అయితే చాలా బాగా మాట్లాడతాడండి. ఇంకా ఆయిల్ ఫిల్లింగ్ అయిపోయింది, బయలుదేరాం టెంపుల్కి. దాదాపు టెంపుల్కి షోరూమ్కి వచ్చేసరికి 1/2 అవర్ పట్టిందనమాట. ఇక రీచ్ అయిపోయాము. తీరా చూస్తే టెంపుల్ ఫుల్ బిజీ. తొలి ఏకాదశి కదండి. కామన్గా అయితే మేము అసలు ఫెస్టివల్స్ రోజు టెంపుల్కి, ఊర్లో టెంపుల్కి మాత్రమైతేనే వెళ్తామండి. ఇలా వేరే ఊర్లో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలకైతే ఎప్పుడు వెళ్ళింది లేదు. ఇక్కడైతే ఇక ఈరోజు వెహికల్ తీసుకున్నాం కదా, ఎప్పుడైనా వెహికల్ తీసుకుంటే కంపల్సరీ పూజ చేయించింది ఇంటికైతే తీసుకెళ్ళమండి. అది ఒక అలవాటు అనమాట మాకు.
ఇంకా అయితే ఇక్కడ అసలు వెహికల్ పెట్టుకోవడానికి సందు కూడా లేదండి పూజకి, అంత రష్గా ఉంది. ఇదైతే పెద్ద కాకాణి అండి. మ్యాక్సిమం మాకు సంబంధించిన ఏ కార్యమైనా ఇక్కడే జరుగుతుంది. మా పిల్లల పుట్టు వెంట్రుకలైనా ఏవైనా మ్యాక్సిమం మేము ఇక్కడే చేసుకుంటాం అన్నమాట. ఇంక వచ్చేసరికి మన వెహికల్ అయితే పూజకు పెట్టడానికి చూస్తున్నామండి ప్లేస్ కోసం. చాలా వరకు అసలు కార్లు, కొత్తది లేదు పాతది లేదు, ఆటోలు కార్లు అన్నీ పూజలు చేయించుకుంటున్నారండి. ఇక మన వెహికల్కి అయితే ప్లేస్ దొరికింది పూజకి. ఇక మన పూజ స్టార్ట్ అయిపోయింది. పూజ అయితే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ లోపే పట్టిందండి. చాలా బాగా జరిగింది. ఎప్పుడు తీసుకున్న వెహికల్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ కూడా ఇంకా బాగా డెవలప్ అయి రావాలి అని చెప్పి అనుకుంటాను మనసులో. చాలా బాగా అనిపిస్తుందండి ఈ టెంపుల్లో స్వామి దర్శనం. చాలా బాగా అనిపిస్తుంది. ఇది వెలిసిన క్షేత్రం అండి, స్వామి స్వయం అన్నమాట కాకాణిలో. ఇంకా ఇక్కడ వచ్చేసరికి వీడియో సరిగా ట్రాక్టర్ కూడా రావాలని చెప్పి ఇలా ఫ్రంట్కి వచ్చి తీయమని చెప్పాను. ఇంక అందుకని ఫ్రంట్కి వచ్చి తీశారు. ఇక్కడైతే ఇక పూజా సామాను మొత్తం పూజారి గారికి ఇస్తే ఆయనే సర్దుకున్నారనమాట. గణపతిని కూడా ఆయనే చేసేసారండి. కొబ్బరికాయ పెట్టి ట్రాక్టర్ ముందు దాని మీద గణపతిని పెట్టడానికి అని చెప్పి గణపతి ముద్ద అయితే చేసుకుంటున్నారు. ఈ గణపతిని చేసే క్రమంలోనే కొన్ని మంత్రాలు అయితే మన చేత చెప్పించారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా ట్రాక్టర్ బాగా నడవాలని, బాగా ఇంకా డెవలప్ అవ్వాలని మన లైఫ్, ఇలా కొన్ని మంత్రాలు అయితే చదివించారు. ఇంకా వచ్చేసరికి గోత్రనామాలు అడిగారు. గోత్రనామాలు చెప్పాము మా ఫ్యామిలీ మొత్తానివి. ఇంకా అలా చెప్పిన తర్వాత గోత్రనామాలు చదివేసి ఇంకా ట్రాక్టర్కి సంబంధించినవన్నీ ఫినిష్ చేశారండి. నిమ్మకాయలు గుచ్చుతారు కదా, ఇక పూజకి నిమ్మకాయలు అన్నీ సిద్ధం చేశారు. ఇక్కడ వచ్చేసరికి పిల్లలు కూడా ప్రతి దాంట్లో బాగా పార్టిసిపేట్ చేస్తారండి. మా ఫ్యామిలీలో మాత్రం అసలు దేనికి మేము చేయము అయితే అనరు, చాలా బాగా వింటారు మాట. ఇంకా వాళ్ళు వచ్చేసరికి సండే కదండి, అందుకని టైం దొరికింది మాకు ఫ్రీగా. మ్యాక్సిమం నేను సండే అంటే సండేలాగే ఉండాలి అని చెప్పి వర్క్స్ కూడా నైటే చేపించేస్తాను పిల్లల చేత. అందుకని వాళ్ళు సండే రోజు అంత ఇబ్బంది పడరు అనమాట. ఇక అందుకని చెప్పి ఈరోజు ఈ ఎంజాయ్మెంట్ బాగా ఫీల్ అయ్యారనమాట. ఇక్కడ వచ్చేసరికి మా నాన్నగారు, మామయ్య గారు, మా అత్తయ్య గారు వచ్చారండి. మ్యాక్సిమం ఇంట్లో అందరం ఉండేటట్టు చూసుకుంటామండి. ఎప్పుడైనా కూడా ఏ ఫంక్షన్ అయినా సరే మ్యాక్సిమం ఇంట్లో అందరం ఉండాలి మన ఇంట్లో దానికి అనేది మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. ఇంకా ఈసారి వచ్చేసరికి కొంచెం మా ఇంటి ఆడపిల్ల రావడం కుదరలేదండి. అదొక్కటే బాగా అనిపించింది మాకు, కొంచెం మిస్ అయ్యాం దాన్ని. ఇంకా వచ్చేసరికి పూజ అయితే మ్యాక్సిమం ఫినిష్ అయిపోయింది. ఫ్లవర్స్ అయితే స్వామివారికి ఇవ్వడం నేను మర్చిపోయాను. ఆయన ఇక పూజ లాస్ట్లో చూసేసి ఇంకా అవి మొత్తం తీసేసి తర్వాత మా చేత గణపతికి పూజ చేయించారు. ఇంకా గణపతికి పూజ చేయించిన తర్వాత మిగతా ఫ్లవర్స్తో మా మామయ్య గారికి, మా నాన్నగారికి, మా అత్తయ్య గారికి కూడా ఇచ్చేసి ట్రాక్టర్ మీద వేసి శుభం కలగాలని దండం పెట్టుకోమని చెప్పారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసరికి టైర్ల కింద ఉప్పు, నిమ్మకాయలు అన్నీ పెట్టాము. పెట్టించేసి మా వారు పైకెక్కిన తర్వాత నేను ఎదురొచ్చేసి దిష్టికాయ కొట్టేసి దర్శనానికి వెళ్ళొచ్చాము. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇక దర్శనం అయిపోయిన తర్వాత మామూలుగా అయితే చాలా రష్గా ఉందండి. ఈ వాహన పూజ టికెట్ మీద వెళ్ళాం కదా, అందుకని ఫ్రీగా అయిపోయింది అన్నమాట టైము. ఇంక తర్వాత టిఫిన్ పెట్టించేసి పిల్లలకి ఇంకా బయలుదేరామండి ఇంటికి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో పెట్టడానికి కారణం అయితే మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలండి. ప్లీజ్ బ్లెస్ చేయండి మమ్మల్ని. చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీ విషెస్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.